ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు అంతా సిద్ధమవుతోంది. ప్రజలకు వేగంగా సమర్థవంతమైన పాలన అందించేందుకు త్వరలో బల్దియాను విభజిస్తామని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించడంతో దానికి అనుగుణంగా విభజన ప్రక్రియ మొదలుపెట్టారు ఉన్నతాధికారులు. దీనిలో భాగంగానే ఇప్పటికే 3 కార్పొరేషన్లకు గాను అధికారులు కేటాయింపు చేస్తున్నారు. ర్యాపిడ్గా డెవలప్ అవుతున్న సైబరాబాద్ కార్పొరేషన్లో తమకు సొంత లాభం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న అధికారులు ఆ కార్పొరేషన్లోనే పోస్టింగ్ కావాలంటూ పైరవీలు స్టార్ట్ చేశారు. దీంతో సైబరాబాద్ కార్పొరేషన్ అధికార వర్గాల్లో హాట్ కేక్గా మారింది. ఔటర్ పరిధిలో ఉన్న 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అనంతరం మహా జీహెచ్ఎంసీలో వార్డుల విభజన చేసి 150 ఉన్న వార్డులను 300కు, 30 ఉన్న సర్కిళ్లను 60కి, 6 ఉన్న జోన్లను 12కు పెంచింది. ప్రజలకు వేగవంతమైన సేవలు, సమర్థవంతమైన పాలన అందించేందుకు గ్రేటర్ హైదరాబాద్ ను 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే ప్రస్తుతం పాలకవర్గం ఫిబ్రవరి 10 వరకు ఉండడంతో అప్పటిలోపు విభజన చేయడానికి వీలు లేకపోవడంతో ఈలోపు కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. మహా జీహెచ్ఎంసీలో మొత్తం 3 కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయని చెబుతున్నారు అధికారులు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న 12 జోన్లలో 6 జోన్లైన సికింద్రాబాద్, ఖైరతాబాద్, గోల్కొండ, శంషాబాద్, చార్మినార్, రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీలో ఉండనున్నాయి. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి జోన్లు సైబరాబాద్ కార్పొరేషన్లో ఉండనున్నాయి. ఇక మిగిలిన ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కజ్గిరి జోన్లు మల్కజ్గిరి కార్పొరేషన్లో ఉండనున్నాయి. మరో నెల రోజుల్లో కొత్త కార్పొరేషన్లు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈలోపే ఆయా కార్పొరేషన్లకు అధికారులు, సిబ్బందిని నియమిస్తున్నారు ఉన్నతాధికారులు. జోన్లకు, సర్కిళ్లకు ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, హెల్త్, శానిటేషన్తో పాటు ఇతర విభాగాలకు చెందిన అధికారులను నియమిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు బల్దియా కమిషనర్ ఆర్వి కర్ణన్. అయితే ఈ నియామకాల్లో చాలా వరకు పోస్టింగ్స్ బదిలీలు చేస్తూ ఇచ్చారు. దీంతో సొంత లాభం ఎక్కువగా వచ్చే సైబరాబాద్ కార్పొరేషన్లో తమకు పోస్టింగ్ ఇవ్వాలని కమిషనర్ కు వినతి పెట్టుకున్నారు చాలా మంది అధికారులు. టౌన్ ప్లానింగ్ కి చెందిన అధికారులైతే పొలిటికల్ లీడర్స్ నుంచి పైరవీలు చేయించుకున్నారు. హెడ్ ఆఫీస్ లో ఉన్న మరికొందరు అడిషనల్ కమిషనర్లతో పాటు ఇతర హెచ్ఓడీలను కొత్తగా ఏర్పడనున్న కార్పొరేషన్లకు బదిలీ చేయనున్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉండడంతో ఆయా అధికారులు తమను సైబరాబాద్ కార్పొరేషన్ లో పంపించాలని కోరుతున్నారు. మణికొండ, షేర్లింగంపల్లి, తెల్లాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, బాచుపల్లి, కూకట్పల్లి లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా నిర్మాణాలు సాగుతున్నాయి కాబట్టి ఆయా ప్రాంతాలకు వెళ్తే గిట్టుబాటుగా ఉంటుందని కొంతమంది అధికారులు భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ మాత్రం ఎలాంటి పైరవీలు నడవవని చెబుతున్నారు.